నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవు. చైల్డ్ లైన్ అధికారుల స్పష్టీకరణ. దుకాణ సముదాయాలలో విస్తృత తనిఖీల్లో గుర్తించిన పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు. ఐటీఐ కళాశాలలో ప్రవేశాల సందడి. నూతన కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో నెలకొన్న ఆసక్తి. సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపల్ సూచన. వర్షాకాలం దృష్ట్యా అప్రమత్తమైన పుర యంత్రాంగం. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా భారీ కాలువల్లో చెత్త తొలగింపు. ముందస్తు ప్రణాళికలతో పనులు పూర్తి చేస్తున్నట్లు పుర కమిషనర్ వెల్లడి. పట్టణంలోని దుకాణ సముదాయాలలో చైల్డ్ లైన్ అధికారులు తనిఖీలు జరిపారు. బాల కార్మికులను గుర్తించడంలో భాగంగా దుకాణాల్లో తనిఖీలు చేసి బడీడు పిల్లలు పనిలో ఉంటే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బడేడు పిల్లలు పాఠశాలల్లో చదువుకోవాలని, వారిని పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు దుకాణ సముదాయాలలో అధికారులు తనిఖీలు చేశారు. దుకాణాల్లో పనులు చేస్తున్న బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సదరు వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. గుర్తించిన పిల్లల్ని ఆయా కాలనీలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ అనిత, కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ సుదీప్ రెడ్డి, షూర్ ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ కిల్లరే వినోద్, పీసీ మౌనిక, అవుటచ్ వర్కర్ అశ్విని, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ రామకృష్ణ, సిఆర్పి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలోని దుకాణాల్లో తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించినట్టు తెలిపారు. బడేడు పిల్లల్ని గుర్తించి వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నట్టు వివరించారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందాలంటే చదువు తప్పనిసరని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వ్యాపారస్తులపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు బడి బయట ఉన్న పిల్లల కోసం, అంటే వీధుల్లో చెత్త ఏరుకుంటూ తిరిగే పిల్లల కోసం, అదేవిధంగా వివిధ షాపుల్లో పనిచేస్తున్న పిల్లలని స్కూల్లో చేర్పించడానికి, వారి భవిష్యత్తు ముందరికి వెళ్ళాలని చెప్పి వారిని పాఠశాలలో చేర్పించడానికి ఈరోజు అన్ని లైన్ డిపార్ట్మెంట్, అంటే లేబర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా విద్యాశాఖ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అదేవిధంగా మా జిల్లా బాలల పరిరక్షణాధికారి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో వివిధ కూడలలో సర్వే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో పండ్ల షాపుల్లో, అదేవిధంగా స్క్రాప్ దుకాణాలలో, వివిధ రెస్టారెంట్లలో సర్వే చేసి పిల్లలని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 5 పిల్లలని మేము స్కూల్లో జాయిన్ చేశాము. ఈ కార్యక్రమము నిరంతరంగా కొనసాగుతుంది. ఈ విధంగా బడి బయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి వాళ్ళని పాఠశాలలో చేర్పించడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 5 పిల్లల్ని గుర్తించి వాళ్ళని వివిధ పాఠశాలల్లో చేర్పించడం జరిగింది. బాలక్ మందిర్లో చేర్పించడం జరిగింది. అదేవిధంగా తాటిగూడలో ఉన్న హై స్కూల్లో చేర్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పిల్లలని కేజీబీయూలో, యూఆర్ఎస్లో చేర్పించడానికి కోసము మా వంతు ప్రయత్నం ప్రజెంట్ చేస్తున్నాం. పండరీపూర్ విఠలేశ్వరుని దర్శనానికి ప్రతి ఏటా బేలా నుండి బయలుదేరే పాదయాత్ర జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక భక్తులు పాదయాత్రకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. భజన సంకీర్తనలు ఆలపిస్తూ భక్తిభావాన్ని చాటుకున్నారు. మహారాష్ట్ర పండరీపూర్లోని విఠలేశ్వరుని దర్శనం కోసం బేలా మండల కేంద్రం నుండి బోయర్ పండరీనాథ్ దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. దాదాపు 20 సంవత్సరాల కిందట కేవలం 2 మొదలైన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని భక్తుల నివాసంలో విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి భజన గీతాలను ఆలపించారు. భజన బృందాల సంకీర్తనల నడుమ పాదయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం పండరీపూర్ వరకు పాదయాత్ర జరుపుతున్నట్లు తెలిపారు. దాదాపు 25 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. యాత్ర ప్రారంభమైన సంవత్సరం నుండి తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని,
విఠలేశ్వరుని కృపా కటాక్షాలతో ఆనందంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. జూలై 6న పండరీపూర్కు చేరుకొని అక్కడ పూజలు చేసిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతామని తెలిపారు. 2006 నుండి బేల మండలం నుండి బేల నివాసులు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున నడక దారిన పాదయాత్రగా బేల నుండి పండర్పూర్ వరకు అంటే దాదాపు 20 రోజుల ఈ పాదయాత్ర వచ్చే మళ్ళీ మొదటి ఏకాదశి వరకు ముగుస్తుంది. ఈ దశమి రోజు వీళ్ళు పండర్పూర్కు చేరుకుంటారు. ఇందులో అన్ని వయసుల వాళ్ళు అంటే యువకులు, మధ్య వయస్కులు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలామంది ఈ పాదయాత్రలో పాల్గొంటారు. 2006 నుండి ఇది మొదలైంది. ఇది బేలా నుండి మొదలుకొని బేలా, జైనత్, నిరాళ, చాందా, ఆదిలాబాదు ఇక్కడ హౌసింగ్ బోర్డులో దేశపాండే గారి ఇంటి దగ్గర కార్యక్రమం ముగించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి గుడాత్నూరులో ఆ తర్వాత ప్రతి 20 కిలోమీటర్లకు ఒకసారి ఆగుచు పండర్పూర్కు ఏకాదశికి ముందు చేరుకుంటారు. భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. మంగళవారం బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో అధికారులు పాల్గొని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. భూభారతి చట్టం విధి విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభించనుందని బేలా తహసీల్దార్ రఘునాథరావు అన్నారు. ఆయా మండలాల్లో భూభారతిపై చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా బేలా మండలంలోని పలు గ్రామాల్లో సదస్సులు చేపట్టారు. కళాజాత బృందాల ద్వారా చట్టం విధి విధానాలపై అవగాహన కల్పించారు. బేలా, బురాన్పూర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో భాగంగా రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రఘునాథరావు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో సాదా బైనామాలు, పెండింగ్ మ్యూటేషన్లు, విస్తీర్ణంలో తప్పుల సవరణ, పట్టా పాస్బుక్లో తప్పుల సవరణ తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. సదస్సులు నిర్వహించే విషయాన్ని రెవెన్యూ అధికారులు ముందుగానే ఆయా గ్రామాల్లో చాటింపు వేయించి ప్రజలందరికీ తెలియజేస్తారని తెలిపారు. కలెక్టర్ పరిధిలో ఉన్న సమస్యలకు సదస్సులో పరిష్కారం లభిస్తుందన్నారు. రైతులు తప్పనిసరిగా భూమికి సంబంధించిన కాగితాలు కలిగి ఉంటే సులభంగా పట్టా అవుతుందని, పట్టాలు పొందడం వల్ల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలన్నింటినీ పొందవచ్చని వివరించారు. రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బేలా సంబంధించింది మరియు బురాన్పూర్ సంబంధించింది రెవెన్యూ గ్రామాల యొక్క రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటి వరకు మా మండలంలో 31 విలేజ్ అయినాయి. మిగతా 9 విలేజ్లు ఉన్నాయి. ఆ 9 విలేజ్లో కూడా చేయబోతున్నాం. ఈ 31 విలేజ్లో మాకు 924 అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రతి గ్రామంలో ప్రతి రెవెన్యూ సదస్సులో ప్రతి రైతుకు మంచి స్పందన వస్తున్నది. ఈ స్పందనకు మాకు కూడా మంచి ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో ఎక్కువ శాతం పాస్బుక్లో కరెక్షన్స్ మరియు మన విరాసత్ కేసులు, డిమార్కేషన్స్ ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇక ముందు కూడా ఏవైతే గ్రామాలు మిగిలి ఉన్న గ్రామాలు ఉన్నాయో వారు కూడా ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చి మీరు ఏ సమస్యలు ఉన్నా పరిష్కారానికై దరఖాస్తు పెట్టుకోవాలని మా బేలా మండల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదిలా ఉంటే భూభారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. మంగళవారం తాంసీ మండలం హస్నాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆమె పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ లక్ష్మి, నాయబ్ తహసీల్దార్ గణేష్ జాదవ్ తదితరులు ఉన్నారు. వర్షాకాలంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా పుర యంత్రాంగం ముందస్తు పనులు చేపడుతోంది. భారీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తూ నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పుర అధికారులు ముమ్మర పనులు చేపడుతున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో దుర్గంధం వ్యాపించకుండా పురా అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వానాకాలంలో సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈ ఏడు అంచనాలకు తగ్గట్టుగానే వర్షాలు విస్తారంగా కురుస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పురా అధికారులు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా భారీ నాలాలను శుభ్రం చేయిస్తున్నారు. పట్టణంలోని ఖానాపూర్, బుక్తాపూర్, పంజాబ్ చౌకులలోని పెద్ద నాలాలను శుభ్రం చేయిస్తున్నారు. ఇందుకు గాను టెండర్ పిలిచి పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. జేసీపీ ద్వారా మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు మాట్లాడుతూ భారీ నాలాల్లో చెత్తా చెదారం కారణంగా నీరు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. వర్షాకాలంలో నీటిని వేడి చేసిన తర్వాతనే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మైనర్ డేస్ కానీ డిసిల్టింగ్ చేయడం జరుగుతుంది. మొన్ననే మేజర్ డ్యాన్స్ టెండర్ ఇవ్వడం జరిగింది. టెండర్ జేసీబీ ద్వారా మేజర్ డ్యాన్స్ మాన్యువల్ ద్వారా మైనర్ డ్యాన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటి జమాలు దయచేసి ఈ చెత్తని గిట మళ్ళీ డ్రైన్లో వేయకూడదు. దానివల్ల పారిశుద్ధ్యం ఇబ్బంది ఏర్పడి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మీ చెత్తని మా వచ్చే వాహనాలకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఓపెన్ ప్లాట్ యజమానులకు కూడా ఆల్రెడీ మీకు నోటీసు ఇవ్వడం జరిగింది. మీ ఓపెన్ ప్లాట్లో ఉన్న నిల్వ నీరుని కానీ చెత్తను కానీ బుషెస్ కానీ తొలగించాల్సిన కోరుతున్నాము. ఒకవేళ తొలగించేలా మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము. అలాగే ఇంట్లో ఉన్న గృహ యజమాని తెలియజేయమనగా మీ ఇంట్లో ఉన్న ఈ కుండలు కానీ పలిపోయిన కుండలు కానీ ఈ పూల కుండలు కానీ టైర్లు కానీ ఎక్కడ కూడా నీరు నిల్వ అనుకో చూడండి. దానివల్ల ఈ డెంగ్యూ మలేరియా ఈ కాలానుసారం వచ్చే వ్యాధులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన కోరుచున్నాము. అలాగే సురక్షితమైన మంచిని మేము సప్లై చేస్తున్నాము. అలాగే మీరు కూడా వడపోసిన నీరు తాగాల్సిందిగా కోరుచున్నాము. పట్టణంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో విలీన విద్యా దినోత్సవం, బాలికా విద్యా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఈఓ శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి సూచించారు. పట్టణంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా విలీన విద్యా దినోత్సవం, బాలికా విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ బాలిక విద్యా ప్రాధాన్యతను, సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలను పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యతలు, వారికి విద్య అందించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలతో అక్షరాభ్యాసం చేయించి భవిత కేంద్రంలో అడ్మిషన్ చేయించారు. 7వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలను పై తరగతి కోసం వివిధ పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, సెక్టోరల్ ఆఫీసర్లు సుజాత్ ఖాన్, తిరుపతి, శ్రీకాంత్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లచ్చిరామ్, ఎన్జీఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, భవిత కేంద్రం ఐఏఆర్పీలు పుష్పవేణి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో
డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీ షాపింగ్ మాల్, ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 949062850 and 97045716000.
తిరిగి వార్తల్లోకి స్వాగతం. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వట్ ఖండాల గ్రామాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన సందర్శించారు. అంకోలి పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాధుల వ్యాప్తి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపి అవసరమైన మందులు అందించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్, టీబీ నివారణ అధికారి సుమలత, డాక్టర్ సర్పరాజ్, స్పెషల్ ఆఫీసర్ పద్మభూషణ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడేందుకు అవకాశాలు కల్పిస్తున్న ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా ఏటీసీ సైతం మంజూరు చేయడంతో నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చినట్లు కళాశాల ప్రతినిధులు చెబుతున్నారు. 2 ఏళ్ల వ్యవధి గల కోర్సులను పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధిలోనూ స్థిరపడవచ్చని సూచిస్తున్న నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడి మంచి భవిష్యత్తు పొందాలనుకునే వారి కోసం ఐటీఐ వరంగా మారుతోంది. ఐటీఐ కళాశాలలో అందిస్తున్న కోర్సుల పట్ల గత కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందడంతో పాటు స్వయం ఉపాధి రంగంలో రాణించేందుకు కోర్సులు దోహదం చేస్తున్నాయి. ట్రేడ్ కోర్సు పూర్తి చేస్తే మంచి ఫలితాలు ఉంటున్నాయని పూర్వ విద్యార్థులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఐటీఐలో ఏటీసీ కూడా అందుబాటులోకి రావడం విశేషం. ప్రస్తుతం కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, స్టెనోగ్రాఫర్, సెక్రటరియల్ అసిస్టెంట్, వెల్డర్, డిఎం, సివిల్, ఎలక్ట్రీషియన్ కోర్సులు కొనసాగుతున్నాయి. నూతనంగా ప్రభుత్వం ఏటీసీ మంజూరు చేయడంతో మరిన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిసర్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిజైనింగ్ అండ్ వర్చువల్ వెరిఫైరియర్, ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్ తదితర కోర్సులు అందుబాటులోకి రావడంతో వాటిలో తమకు ఆసక్తి కలిగిన వాటిని విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు ఐటీఐలో ప్రవేశాలు పొందవచ్చని, సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. 2 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకుంటే మంచి భవిష్యత్తు పొందవచ్చని, అర్హులైన వారికి స్కాలర్షిప్ సౌకర్యం సైతం అందుబాటులో ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో ప్రవేశాల గురించి 2వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు అర్హులు ఐటీఐలో వివిధ కోర్సులు ఉపాధి కలిగించిన కోర్సు చాలా ఉన్నాయి. అందులో సంవత్సరం కోర్సులు, 2 సంవత్సరాల కోర్సులు నేర్పించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ కూడా అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ దాదాపు 75 ఏటీసీలలో స్టార్ట్ అవుతున్నాయి. 75 ఏటీసీలలో ఉన్నాయి. అందులో మొదటి విడతగా 25 ఏటీసీలలో అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది. మిగతా ఏటీసీలలో కూడా ఇంకో 1 మంత్ 2 మంత్స్లో జరగబోతుంది. అయితే ఐటీఎస్లో చేరిన పిల్లలకి సత్వర ఉపాధి గురించి, తర్వాత వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, అలాగే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ కానివ్వండి, ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా అపారమైనటువంటి అవకాశాలు ఉన్నవి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రతి 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు iti.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఏ నెట్ సెంటర్కి అయినా కానివ్వండి, మీ సేవ సెంటర్ ద్వారా కానీ వెళ్ళి వాళ్ళకు సంబంధించిన
సర్టిఫికేట్స్ 10th క్లాసు, బోనాఫైడ్, క్యాస్ట్, టీసీ, ఆధార్ కార్డు అలాగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిపోయే ఏటీసీ కోర్సులలో అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సెస్ 6 ఉన్నాయి. అందులో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ అని, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిషియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, అడ్వాన్స్డ్ సిఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేటువంటి 6 కోర్సులు. ఇందులో పై 3 కోర్సులు 1 సంవత్సరానికి సంబంధించిన కోర్సులు, మిగతావి 2 సంవత్సరాల కోర్సులు ఉన్నాయి. అందులో కూడా చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో ట్రైనింగ్ చేసిన వాళ్ళకి టాటా టెక్నాలజీస్ వారు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలగజేయడం జరుగుతుంది. బేలా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా ఎన్నుకున్న 36 మహిళా సంఘాల పదాధికారుల 2 రోజుల శిక్షణ మంగళవారంతో ముగిసింది. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వివో సంఘాల పదాధికారుల విధులు, బాధ్యతలు తెలియజేసేందుకు గాను శిక్షణ అందించారు. మహిళా సంఘాల లోన్ల మంజూరు, అప్పుల రికవరీ, శ్రీనిధి లోన్ల రికవరీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఆర్పి కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని 36 సంఘాల వీఓలకు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పదాధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాల్లో మహిళా సంఘాల బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పొదుపులు, అప్పుల విషయంలో మహిళా సంఘాలకు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మండల సంఘం అధ్యక్షురాలు మంజుష, ఏపీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక 9 రూపాయలు ఎక్కువ కొట్టి, అవునా కాదా? అవి అక్కడనే అడ్జస్ట్ అయిపోతాయి. మీకు గ్రామ సంఘంకి కూడా ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారో ఆమె పేరు రాసి ఆమెకి అమౌంట్ ఇచ్చేసి ఆమె సంతకం తీసుకోవాలి. వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పెట్టుకోవాలి. పొద్దున్నే పోయి మన మధ్యాహ్నం 1ంటికి వస్తారు కదా మీరు, అవునా కాదా? పనులు పోయి వస్తారు కదా ఎండాకాలం అయితే. తర్వాత ఇప్పుడే పొద్దున్న సాయంత్రం దాకా వేస్తారు. సాయంత్రం రండి, అసలు ఎంత, వడ్డీ ఎంత, మనం గ్రామ సంఘం ఓబీ ఉంటారు, అవునా కాదా? అధ్యక్షురాలు మీటింగ్ జరిపిస్తారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కనక గణపతి వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కనక గణపతి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కనక గణపతి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు లంకా రాఘవులు, మంజుల, కిష్టన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కనక గణపతి విశేష కృషి చేశారని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్తో ఆదివాసీలకు అండగా అనేక పోరాటాలు చేశారని పేర్కొన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు, ఆదివాసీ నాయకులు కామ్రేడ్ కనక గణపతి గారి 6వ వర్ధంతి సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ నాయకత్వంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కనక గణపతి పేద కుటుంబం, అదేవిధంగా ఆదివాసీ కుటుంబంలో పుట్టి మరి ఈ దేశంలో కార్మిక రాజ్యం, పేదల రాజ్యం, కష్టజీవుల రాజ్యం, సిపిఎం పార్టీ రాజ్యం రావాలని చెప్పి సిపిఎం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ రకంగా ప్రజలను నిత్యం చైతన్యం చేస్తూ ఈ ఆదిలాబాద్ జిల్లాలో సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసినటువంటి మహా నాయకుడు కామ్రేడ్ కనక గణపతి గారు.
కనుక గణపతి గారు మరణించడం అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లా సిపిఎం ఉద్యమానికి తీరని నష్టం. నిరంతరం ప్రజలలో దినాలు గ్రామాలలో ఉండి ఆ రకంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి సోమవారం గ్రీవెన్స్ రోజు వందలాది మందిని తీసుకొచ్చి కలెక్టర్ గారికి సంబంధించిన అధికారులకు దరఖాస్తులు ఇస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఊరుకున్నటువంటి మహోన్నతమైన నాయకుడు ఆ కామ్రేడ్ యొక్క ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ప్రతి కార్యకర్త ప్రతిజ్ఞ చేసినట్టు ఆ ఆశయ సాధన కోసం చివరి వరకు కృషి చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవు. చైల్డ్ లైన్ అధికారుల స్పష్టీకరణ. దుకాణ సముదాయాలలో విస్తృత తనిఖీల్లో గుర్తించిన పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు. ఐటీఐ కళాశాలలో ప్రవేశాల సందడి. నూతన కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో నెలకొన్న ఆసక్తి. సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపల్ సూచన. వర్షాకాలం దృష్ట్యా అప్రమత్తమైన పుర యంత్రాంగం. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా భారీ కాలువల్లో చెత్త తొలగింపు. ముందస్తు ప్రణాళికలతో పనులు పూర్తి చేస్తున్నట్లు పుర కమిషనర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.